ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోదావరి జిల్లా స్పెషల్ తాటిగారెలు చేసి చూపించబోతున్నాను. తాటిగారెలు చేసుకోవడానికి పండిన తాటికాయలు తీసుకోవాలండి. పండిన తాటికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, 1-2 రోజుల్లో ఉపయోగించేయాలి. పై డిప్పలు తీసేసిన తర్వాత తాటిపండుని శుభ్రంగా కడగాలండి. ఇట్లా శుభ్రంగా కడిగిన తాటిపండుని అడుగు నుంచి ఈ విధంగా టెంకల్ని సపరేట్ చేసుకోవాలండి. 3 టెంకలు ఉంటాయి. ఒక్కో టెంక తీసుకొని పైన నల్లగా ఉండే తొక్క తీసేయాలండి. ఒక్కో తాటికాయలో 2 టెంకలు మాత్రమే ఉంటాయండి. మీరు 3 టెంకలు అన్నారు, మాకు 2 వచ్చాయని కంగారు పడకండి. ఈ విధంగా తొక్కలు ఒలిచిన తర్వాత కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ ఈ టెంకల్ని సాఫ్ట్గా అయ్యే విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే మాత్రమే గుజ్జు అనేది రావడం జరుగుతుంది. ఇదే విధంగా 3 టెంకల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాటిగుజ్జు ఎలా తీయాలో చూద్దామండి. ఏదైనా గిన్నె తీసుకుని దానిపైన ఇటువంటి ఇనుప జల్లెడ ఒకటి పెట్టండి. ఇప్పుడు మనం సాఫ్ట్ చేసి పెట్టుకున్న టెంకల్ని ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. ఇలా చేస్తే మీకు గుజ్జు అనేది ఎటువంటి పీచు లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ పడవలసిన పని లేదు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా తీసుకున్న గుజ్జుని 2 కప్పులు తీసుకోవాలండి. కొలతలన్నింటికి ఒకటే కప్పు ఉపయోగించండి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు తురిమిన బెల్లం వేయాలండి. ఈ బెల్లాన్ని మీరు బాగా పొడి చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు వరిపిండి వేయాలండి. అలాగే 2 కప్పులు గోధుమ రవ్వ కూడా వేయాలండి. బొంబాయి రవ్వ అంటాం కదండి, అది. ఇలా వేసిన తర్వాత వీటన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తాటికాయల సీజన్ వచ్చేసింది కదండి, మీకు తాటికాయలు దొరికితే కనుక ఈ కొలతలతో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇట్లా కలిపిన తర్వాత ఒకసారి తీపి సరి చూసుకోండి. ఇక్కడ నేను వేసిన అరకప్పు బెల్లానికి తీపి కరెక్ట్గా సరిపోయింది. మీరు తీపి తినే విధానాన్ని బట్టి తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట నాననివ్వాలి. అరగంట తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయింది. ఈ విధంగా నానితే కనుక మీకు గారెలు అనేవి మంచి టేస్ట్ వస్తాయండి. ఒకసారి బాగా కలుపుకొని గారెలు వేసేసుకోవచ్చండి. ఈ గారెలు ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను. చేతికి నూనె రాసుకుని ఈ విధంగా అరిటాకు ముక్క మీద రాయండి. అరిటాకు మీద గారెలు వేస్తే ఈజీగా వస్తాయండి. ఇప్పుడు అదే చేత్తో పెద్ద నిమ్మకాయ అంత పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని ఎర్రగా వేయించాలండి. మూకిట్లో ఎన్ని పడితే అన్నీ వేయండి. ఎక్కువ తక్కువలు కాకుండా చూసుకోండి. పిండి జోరుగా ఉంటే నూనె పీల్చేస్తుందండి. కలిపినప్పుడు జోరుగా ఉన్నా నానిన తర్వాత పిండి బిగుస్తుందండి. సో ఈ విధంగా మనం గారెల్ని వేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. హీరో రాణా గారికి తాటిగారెలు అంటే చాలా ఇష్టం అండి. ప్రత్యేకించి మా తణుకు నుంచే తెప్పించుకుంటారు ఆయన. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. తాటిపండు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. సో తాటికాయలు దొరికితే మాత్రం ఈసారి అస్సలు వదలకండి. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కదా ఎర్రగా వేగాయి. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవచ్చు. వీటిని వేడిగా కన్నా చల్లారిన తర్వాత తింటేనే బాగుంటాయండి. ఎంత చల్లారితే రుచి అంత పెరుగుతుందన్నమాట. చూస్తూనే నోరు ఊరుతుంది కదా, మరంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.